దాంట్లో ఖాళీ అయిపోయిందంటే తినేసిందే, లేదా ఇంకో కేజీ పెంచుకోవాలా, వేసుకోవాలా. ఎక్కువ నీరు అయిపోతుంది, నీళ్ళు అయితే మనం తగ్గించుకోవాలి సార్, దాన్ని తీసేయాలా. హాయ్ అండి, మన ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసే రొయ్యల చెరువుల గురించి తెలుసుకుందాం రండి. ముందుగా రొయ్య పిల్లల ఎంపిక ఎలా మరియు ఎక్కడి నుంచి తేవాలి, రొయ్యల చెరువులు ఎలాంటి వాటర్ మెయింటైన్ చేయాలి, రొయ్యలు ఏం ఫుడ్ వేస్తారు, రొయ్యలకు ఎటువంటి వ్యాధి వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. రొయ్యల సాగులో ముందుగా రొయ్యల పిల్లల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మరియు మంచి ఫార్మ్స్ నుంచి అయితే తీసుకోవాలి. ఇవి రాజమండ్రి, వేలూరు మరియు తిరునెల్వేలిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. రెండవది చెరువు ఎంపిక మరియు స్థలం. వీటి కోసం ఎక్కడ ఎక్కువగా మంచినీటి వనరులు ఉంటాయో అక్కడ స్థలం తీసుకుంటే మంచిది. మరియు వీటి సాగు చేస్తామని మండల వ్యవసాయ కార్యాలయంలో పంట భూమి నుంచి రొయ్యల లేదా చేపల చెరువులు మార్పిడి కోసం అర్జీ అయితే పెట్టుకోవాలి. రొయ్యల సాగు కోసం ప్రతిసారి అయితే మట్టిని తీసివేయాల్సి ఉంటుంది. లేకుంటే పాత సాగులో నుంచి వచ్చే రొయ్య విసర్జన వలన ఈసారి వేసే పంటకు వ్యాధి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అందువలన ప్రతి సాగు కోసం మట్టిని అయితే తీసివేయాల్సి ఉంటుంది. మరియు పంటకి 25 నుంచి 30 రోజులు అయితే గ్యాప్ అయితే తీసుకోవాలి. అలా చేయడం వలన నేల బాగా ఎండి పాత బ్యాక్టీరియా మరియు క్రిములు నశించి వచ్చే సాగు బాగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. ఈ రొయ్యల సాగు సంవత్సరానికి 3 సార్లు అయితే వేసుకోవచ్చు. అంటే ఒక సాగు రావడానికి 90 నుంచి 100 రోజులు అయితే పడుతుంది. రొయ్యల్లో 3-4 రకాలైతే ఉంటాయి. అందులో వనామీ, టైగర్, మోను అలాంటివి ఉంటాయి. ఇందులో మన సైడ్ అయితే ఎక్కువ వనామీ జాతికి సంబంధించిన రొయ్యలు అయితే వేస్తూ ఉంటారు. వనామీ జాతికి చెందిన రకం అయితే పంట కూడా చాలా త్వరగా చేతికి అందుతుంది మరియు ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుందని అందరూ ఎక్కువ దీన్ని వేయడానికైతే మొగ్గు చూపుతారు. ఇప్పుడు వనామీ రకం చెందిన రొయ్య పిల్లలు అయితే 1 ఎకరానికి 1,50,000 అట్లా మొదట వేస్తారు. ఆ తర్వాత మొదట 30 రోజుల తర్వాత సగం రొయ్యలు అనేవి తీసేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు రొయ్యలు ఎలా తీస్తారంటే వీళ్ళకి 100 కౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 100 కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేజీకి 100 రొయ్యలు రావాలి అంటే మొదట నెల రోజులకి 85 నుంచి 90 రొయ్యలు కేజీకి వస్తే మొదట సగం పంట అనేది తీసేస్తారు. తర్వాత సగం ఇంకొక సగం అంటే 2 నెలలు పోయే తర్వాత ఇంకొక పంట ఎప్పుడు తీస్తారంటే కేజీకి 65 నుంచి 70కి రొయ్యలు రావాలి. అంటే 65 నుంచి 70 రొయ్యలు వస్తే అప్పుడు రెండో పంట అయితే తీసేస్తారు. లాస్ట్ అనేది కొంతమంది 25 కౌంట్కి 35 కౌంట్కి అట్లా వస్తారు. కానీ మ్యాక్సిమం అందరూ 40 కౌంట్కి అయితే తీసేస్తారు. రొయ్యకి ఏమైనా వ్యాధి వస్తే తట్టుకోలేం కదా, అంటే లాస్ అయిపోతామని. ప్రధానంగా అయితే ఈ రొయ్యలకి వైట్ గట్ అనే వ్యాధి అయితే వస్తుంది. ఈ వ్యాధి ఎప్పుడంటే 35 రోజుల నుంచి 40 రోజులు లోపు అయితే ఇది వస్తుంది. దీనికి వాటర్ బ్లీచింగ్, శానిటైజేషన్ కొంతమంది చేస్తారు. కొంతమంది వాటర్ శాంపిల్స్ పంపించి అది కూడా చెక్ చేయించి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా మెడిసిన్ ఇంకేదైనా రికమెండ్ చేస్తే అవి కూడా వాడుతూ ఉంటారు. ప్రధానంగా రొయ్యల్లో వైట్ గట్ సిండ్రోమ్ అనే వ్యాధి అయితే వస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా వల్ల అయితే వస్తుంది. ఇది 35 రోజుల్లో స్టార్ట్ అయ్యి ఈ వ్యాధి రొయ్యలకి వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవడం అంటే చెరువులో వైట్గా తీగలుగా ఉండడం మరియు రొయ్య ఆహార నాళం తెల్లగా అయిపోయి పాలిపోయినట్టు ఉండడం, రొయ్య హెప్టో ప్యాంక్రియాస్ పాలిపోయినట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. రొయ్యల ఫుడ్ విషయానికి వస్తే వీటికి డైలీ అయితే ఫుడ్ వేస్తూ ఉండాలి. వీటి కోసం 15 వీక్స్ ఫుడ్ చార్ట్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ 15 డేస్కి అయితే వాటర్ మెయింటైన్ చేస్తూ బ్లైండ్గా ఫుడ్ వేస్తూ ఉంటారు. అంటే రొయ్య ఎంత తింటుందో దాన్ని చూస్తూ వీళ్ళు వేస్తారు. 1 ఎకరానికి డైలీ 7 to 9 kgs ఫుడ్ అయితే వేస్తారు. ఇది ప్రతి వీక్ 1 kg పెంచుతూ వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వారు ఏం చేస్తారంటే ఆ జాలీలో కొంత ఫుడ్ అనేది వేస్తారు. కొంత టైంలో సెట్ అండ్ టైంలో ఆ ఫుడ్ తినేసింది అంటే రొయ్య బాగానే ఉంది, రొయ్య మంచిగా ఫీడ్ అయితే తీసుకుంటుంది అని అర్థం. రోజుకు 4 సార్లు అయితే ఫుడ్ని అయితే వేస్తారు రొయ్యలకి. ఉదయం 6 గంటలకి, మళ్ళీ 11 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 7 గంటలకి అలాగ 4 సార్లు అయితే ఫుడ్ వేస్తారు. సంవత్సరానికి 4 పంటలు, 3 ఇక్కడ ఓన్లీ రొయ్యలు వేస్తారు. అందరూ రొయ్యలే.
ఇప్పుడు ఇంటికాడ ఉంటావు మేము మాకు చెప్పినప్పుడు మేము జాగ్రత్త రైలు ఏమైనా బాధలు పడ్డాయా మేము నీకు ఫోన్ చేసినప్పుడు దానికి రైలుకి ఎంత మంది కావాలో దానికి చెప్పారు. అదే ఫస్ట్ మరి వర్షం పెడితే ఎక్కువ నీరు అయిపోతుంది. నీళ్ళు అయితే మనం తగ్గించుకోవాలి సార్ దాన్ని తీసుకురా సార్. ఇక్కడ మంచి నీళ్ళు రావు, నీకు పెల్తాపూర్ నుంచి వస్తాయి నీళ్లు. పెల్తాపూర్ నుంచి తాగేదానికి మేము కూడా పట్టుకోపోవాలంటే ఆ నుంచి మోసుకుపోవాలా. మరి తాగిన నీళ్ళు కూడా మోసుకుపోవాల్సిందే మేము. ఇవి అంటే మనం పోసుకునే దానికి తాగేదానికి పనికి రావు. అంటే చేపల వాళ్ళు అది మనం వాడుకునేదానికి పోసుకునే నీళ్ళు బాగుంటాయి. మీరు ఒక్కొక్క దానికి ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారా? ఈ 2 గంటలకు ఒకసారి జత ఉంటాం సార్. 2 గంటలకు 2 గంటలకు ఒక జత వాళ్ళు ఉంటాం. జత 2 గంటలకు సార్ ఇది. ఆ 2 గంటలకు ఒక జత వాళ్ళు ఉంటాం. ఆ 2 గంటలకు వచ్చి ఒక జత వాళ్ళు ఉంటాం. ఈ ఫ్యాన్లు 4 ఒకసారి ఆన్ చేయాలని ఉందా లేకపోతే అన్ని మాత్రం చేయాలి, ఒకసారి ఆన్ చేయాలి? నీకు అప్పుడు మనం కంటిన్యూగా చూసుకొని ఆ ఫ్యాన్లు వదులుకోవాలి. ఆ ఫ్యాన్ల ద్వారా మీకు మేత తిన్నాయి లేవని తెలుస్తుంది. సెకండ్ ఉంటుంది సార్. దాంట్లో మధ్యలో సెకండ్ ఉంటుంది. సెకండ్ చూస్తే మనకి ఈ టైంకి తినేస్తుంది. దాంట్లో మ్యాచ్ వేసి కిందకి దింపేస్తాం సారా. మేము గుంట్ల కూడా మొత్తం ఫుడ్ అంతా ఖాళీ అవుతుందని చెప్పి దాని ద్వారా తెలుసుకుంటాం. తిన్నదా తినలేదా మరి తినలేదు అన్నప్పుడు సులువ చేస్తాం సార్ మనం. లేదా దాంట్లో కానీ ఆగిందంటే ఇంకంతా రౌండింగ్ మొత్తం ఆగినట్టు మాట లెక్కండి. దాంట్లో ఖాళీ అయిపోయిందంటే తినేసింది, లేదా ఇంకో కేజీ దించుకోవాలా, వేసుకోవాలా. దీనికి ఎలక్ట్రిసిటీ మాత్రం ఫ్రీనే కదా గవర్నమెంట్ తరఫున? ఇంత నుంచి ఇంత ఉంటుంది? 24 అవర్స్ 24 అవర్స్ కరెంట్ ఫ్రీ. ఈ నీరు 3 నెలల ప్రతి 4 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి మనం. ఆ నీరు చేంజ్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ల్యాబ్కి ఎత్తుకుపోతాం సార్. మీరు చేను అంటే చేను అంటున్నావు కదా, నువ్వు ల్యాబ్కి ఎత్తుకుపోతావు కదా. నీళ్ళు ఏమైనా సబ్బులు వచ్చి ఉంటే అది కంట్రోల్ పెట్టి వాళ్ళు మందులు చెప్తారు మనకి. అవునవును. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అప్పుడు మనం మందులు కొట్టుకోవాలి. మొత్తం పంట అయిపోయిన తర్వాత కూడా నీళ్ళు కారీ చేసిన తర్వాత కూడా ఆ మట్టి కూడా ఇస్తారా వాళ్ళకి? మట్టి ఏమి మనం ఇవి వరకే ఇస్తాం. పంట అయిపోయిందంటే ఇవి వరకే ఇస్తాం. పంటకు కింద మట్టి తీస్తారు కదా, తీసేస్తాం. సైడ్ కట్లకు పోసేస్తాం. అలాంటివా? చూడు సైడ్ కట్లకు పోసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ మనము దానికి బీసింగ్, అవును, వరంట్ లైన్ అయిన కుట్టుకుంటాం. పంటకు 15 రోజులు ఖాళీ ఉంటుంది.